ఒక నది ఒడ్డున ఒక కప్ప జీవించేది. ఆ నది పక్కనే ఒక పెద్ద చెట్టుపై ఒక చపల కోతి ఉండేది. ఇద్దరూ వేర్వేరు ప్రపంచాల వాళ్ళే అయినా స్నేహంగా ఉండేవారు. రోజు కోతి చెట్టు మీద కూర్చొని పండ్లు తినేది. కప్ప నీటిలో ఈదుతూ ఆడేది. ఇద్దరూ చూసుకునే కొద్దీ, మాట్లాడుకునే కొద్దీ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు అకస్మాత్తుగా భారీ వర్షం వచ్చింది. నది ఉప్పొంగి ప్రవాహం బలంగా మారింది. కప్ప తన బలంతో ఈదగలిగిన నీటి అలలు చాలా వేగంగా వచ్చి దాన్ని దూరంగా తోసేస్తున్నాయి. కప్ప భయంతో కేక వేసింది. స్నేహితుడా కోతి, నాకు సహాయం చెయ్యవా అని అడిగింది. కోతికి కిందికి రావడం కష్టమవుతుంది, కానీ స్నేహితుడి ప్రాణం ముఖ్యం కాబట్టి త్వరగా ఒక పొడవైన కర్రను తీసుకొని కిందికి వదిలింది. ఆ కర్ర తీగను పట్టుకొని పైకి లాగుతాను అని అరిచింది. కప్ప తీగను గట్టిగా పట్టుకుంది. కోతి తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి కప్పను పైకి లాగి చెట్టు మీదికి తీసుకువచ్చింది. కప్ప ప్రాణం దక్కింది. కొన్ని రోజుల తర్వాత వర్షం ఆగి నది మామూలైంది. కోతి కప్ప ఇద్దరూ మళ్ళీ కలుసుకున్నారు. కోతి పండ్లు తెచ్చి కప్పకు ఇచ్చేది. కప్ప నవ్వుతూ అంది, స్నేహితుడా, నువ్వే నా ప్రాణం కాపాడకపోతే నేను ఎక్కడ ఉంటాను అని. కోతి సమాధానం ఇచ్చిందిలా, స్నేహం అంటే ప్రమాదంలో నిలబడడం, పండ్లు పంచుకోవడం కాదు, ప్రాణం పంచుకోవడమే నిజమైన స్నేహం అంది. ఇద్దరూ ఆ రోజు నుంచి మరింత గట్టిగా స్నేహితులయ్యారు. నీతి ఏమిటంటే, నిజమైన స్నేహం కష్ట సమయంలోనే తెలుస్తుంది. సహాయం చేయగలిగిన వాడే నిజమైన స్నేహితుడు.